యమలోకం ఎందుకు, నీ సింహాసనం ఎందుకు, నీ యొక్క యమపాసం ఎందుకు, మరి నీవెందుకు అన్నాడు. మరి ఏం చేయమంటావు నారద మహర్షి అన్నాడు. యమధర్మరాజు ఏం చేయమంటావయ్యా నారద మహర్షిని అడిగాడు కదా. కావున నీవు గౌతమి తీరమునకు పోయి, కావున నీవు గౌతమి తీరమునకు పోయి, గౌతమి తీరమునకు పోయి మహతండి అయుని తపస్సు జడములు జన సముద జన సముద సమయది నీకు చెట్టు మార్కండేయ నాయకం తిరిగిపోయింది. వెంటనే నీవు ప్రాణం చేస్తావయ్యా వెళ్ళేనాడు. అలా నారద మహర్షి చెప్పాడు, తన దారిని వెళ్ళిపోయాడు. ఇక్కడ మార్కండేయుని ప్రాణాలు తీసుకురావడానికి యమధర్మరాజు తన భటుల్ని పంపించాడు. యమపాసం ఇచ్చి భటుల్ని పంపించాడట. యమభటులు నేరుగా వెళ్ళి ఆ యమభటులు యమపాసం వేశారు. రాయమంటలు యమపాసం వేయగానే తిరిగి వచ్చేసిందట. ఎందుకంటే మార్కండేయుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో చుట్టూ వలయాకారంగా భయంకరమైన అగ్నిజ్వాల కదులుతున్నారు. భయంకరమైనటువంటి అగ్నిజ్వాల కదులుతున్నది. ఆ యమపాసం తిరిగి వచ్చేసింది. రెండవసారి వేశారు, తిరిగి వచ్చేసింది. భయభ్రాంతులైపోయారు యమభటులు. నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి యమధర్మరాజుతో చెబుతూ ఉన్నారట, అయ్యా మాతరము కాదు, అయ్యా మాతరము కాదు, కుమారుని పలికేరా, అయ్యా మాతరము కాదు, కుమారుని పలికేరా, అయ్యన భక్తమన్న గాడదిక్కులైతో, అయ్యా మాతరము కాదు. కుమారుని కలిదేరా, అయ్యన భక్తమన్న గాడదిక్కులైతో, అయ్యా మాతరము కాదు. ఎలా ఉన్నాడు మార్కండేయుడు? పంచశరాలు సూర్యకేతుడతడు, కయ్యన భట్టదమన్న పాలదిత్తుండై లోకయ్యా మాతరము కాదు, అయ్యా మాతరము కాదు, కుమారుని కలిదేరా, అయ్యా మాతరము కాదు, అయ్యా మాతరము కాదు, అయ్యా మాతరము కాదు, అయ్యా మాతరము కాదు. స్వామి యమధర్మరాజా, ఆ మార్కండేయుని ప్రాణం తీసుకురావాలంటే మా వల్ల కాదు స్వామి, మీరు వెళ్ళవలసింది. భయంకరమైనటువంటి అగ్నిజ్వాల తగులుతున్నది అక్కడ. పంచసర కాదుడతడు, బాల సూర్యకేతుడతడు, బాల సూర్యుడు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి మా వల్ల కాదు స్వామి, మీరు వెళ్ళవలసిందే అని కాళ్ళ మీద పడిపోయారు యమభటులు. ఇక తానే స్వయంగా బయలుదేరి యమధర్మరాజు యమపాసం తీసుకుని వెళ్ళాడు. అక్కడ వెళ్ళి మార్కండేయుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో దగ్గరగా నిలబడి చెప్తూ ఉన్నాడట, ఓ బాలక, ఎవరనుకున్నావురా నన్ను? పరిపాదుపు
ఒమిగిన భక ప్రక కురుగుగాక వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము తప్పిన తప్పుగాక కడుపుల గిరాడి మృదుకరాంచిత వీణ పలికిన పశుతులు పలుకుగాక సకల లోకాల ధర్మశాసనము ఆరుదేసి ఆరుము చల్లగానే వేడ తప్పక ప్రాణాలు విడికి తీసి మోసుకొని పోవుచుండు యముండ బాలక ఓరి బాలక సూర్య చంద్రాగ్నులని శాసించువాడు నీవెవరురా దుర్మార్గుడా నా భటుల్ని తిప్పి పంపావా నేనెవడనుకున్నావు సూర్య చంద్రాగ్నుని శాసించువాడను అని ఆగ్రహావేశంలో ఆగ్రహోదక్కుడై భక్తుల మండిపడి దగ్గరగా వెళ్ళి ఆ యమపాసం వేశాడు యమధర్మ రాయమంటూ మళ్ళీ తిరిగి వచ్చేసింది రెండవసారి వేశాడు తిరిగి వచ్చేసింది ఇక మూడవసారి యమపాసం వేయగానే భక్తి పారవశ్యంతో ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నాడు ఈ యొక్క మార్కండేయుడు యమపాసం వేసేటువంటి సమయంలో నిన్ను విడచి ఉండలేమయ్యా కైలాసవాస ఓ దేవదేవా వాతానుభవ నిన్ను విడచి ఉండలేమయ్యా భవాది అఖిల జన వినుత
శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగహార వేద సంచార తమో విదూర భక్త మందార ఆత్మజన వశంకర కింకర జన భయంకర పాతిమాం పరమేశ్వర అని భక్తి పారవశ్యంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఈ యొక్క యమధర్మరాజు పార్శ్వ వేశాడు. ఎప్పుడైతే భగవంతుని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నాడో అదే సమయంలో ఈ యొక్క యమపాశం నేరుగా మార్కండేయుడికి ఆ యొక్క శివలింగానికి ఇద్దరికి చుట్టుకున్నది. శివలింగానికి మార్కండేయునికి ఇద్దరికి కూడా చుట్టుకున్నది ఆ యొక్క యమపాశం. ఎప్పుడైతే శివలింగానికి తగిలిందో పట్టరాని ఆగ్రహం కలిగింది పరమేశ్వరులకు. ఆగ్రహోదకుడై దగ్గర వండిపడి అర్జునుడు గురుడు నీలకంఠుని బలచారాకి దర్పొస్తుడై అర్ధోని మృగంగ వశమున భీమ ప్రక్రియన్న ఊచును. ఆగ్రహావేశంతో పరమేశ్వరుడు చాలా ఆగ్రహోదగ్రుడై భక్తున మండిపడి తన భక్తుని ఈ విధంగా చేస్తున్నాడే ఈ దుర్మార్గుడు అనే ఉద్దేశంతో ఆ యొక్క
శివలింగం నుండి ఉద్భవించారట. శివలింగం ఎలా అయింది? ఈ యొక్క మార్కండేయుని యొక్క ప్రార్థన ఆలకించి వెళ్ళ మంది ధ్వనులతో శివలింగము బిడ్డలు వారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే వెళ్ళ మంది ధ్వనులతో శివలింగము బిడ్డలు వారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే. పరమేశ్వరుడు ఆ శివలింగం నుండి ఉద్భవించి ఆగ్రహావేశంతో తన శూలం తీసుకొని ఒక పోట పడిచాడు యమధర్మరాజు. మరణించాడు. అమందానంద కందంతో హృదయానందుడై ఆ యొక్క మార్కండేయుడు పరమేశ్వరుని నుంచి పాదాలకు నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, స్వామి స్వామి ధన్యుడనైతి, స్వామి ధన్యుడనైతి, నీ సాక్షాత్కార భాగ్యమునను నా తపము ఫలించెగదా, ఈ దీనుని నన్నుగా చితివి ఓహో భక్త చింతామణి, ఓహో భక్త చింతామణి. మార్కండేయుడు పరమేశ్వరుని యొక్క పాదపద్యంతో నా జన్మ తరించింది స్వామి అని నమస్కారం చేసి నిలబడ్డాడు. నాయన మార్కండేయ, నీవు పుట్టినప్పటి నుండి కూడా చిరంజీవి నాయన. ఎందుకంటే నా యొక్క మాయ వారికి తెలియదు. బ్రహ్మదేవుడు కానీ, మీ యొక్క తల్లిదండ్రులు కానీ, ఆ సప్త మహర్షులు కానీ, మీరందరూ కూడా నా మాయకు లోబడ్డారు. అందుకని వారంతా కూడా నిన్ను అల్పాయుష్కుడు అనుకున్నాను. నీవు చిరంజీవి నాయన, నిరంతరం నా సేవలో తరించేటువంటి మహానుభావుడు నీవు. నీకేం వరం కావాలో కోరుకోనాయన అన్నాడట పరమేశ్వరుడు ఆ యొక్క మార్కండేయుడు. స్వామి, మీ యొక్క దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది, మీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది, ఇక నాకేమీ అక్కర్లేదు స్వామి. అయితే ఈ మరణించినటువంటి యమధర్మరాజును కూడా బ్రతికించండి అన్నాడు. ఎందుకంటే యమధర్మరాజు మరణిస్తే ధర్మ విచక్షణ జ్ఞానశూన్యుడు, జ్ఞానత్వంతో ప్రవర్తించేటువంటి యమధర్మరాజు పాపులను శిక్షించేటువంటి వాడు, పుణ్యాత్మలను రక్షించేటువంటి వాడు. ఈ పాప పుణ్యాలన్నీ కూడా ఆయన సక్రమంగా నిర్వర్తించి యొక్క జనులందరినీ కూడా, సర్వజనులను కాపాడేటువంటి మహానుభావుడు, శిక్ష విధించేటువంటి వాడు. పాపులకు శిక్ష విధిస్తాడు, పుణ్యాత్మలకు స్వర్గాధిపత్యం వహిస్తాడు. ఎవరికి ఏది చేయాలో అలా చేస్తాడు. అందుకని అటువంటి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి ఆ యమధర్మరాజు లేకపోతే ఈ ప్రపంచం అరాచకమైపోతుంది స్వామి. యమధర్మరాజును మళ్ళీ మీరు బ్రతికించండి అన్నమాట. అలాగే బ్రతికించాడు పరమేశ్వరుడు. ఇక యమధర్మరాజు నమస్కరించాడట మార్కండేయుడికి కూడా, పాదాలకు నమస్కరిస్తే పుష్పక విమానం వచ్చిందట ఆయనకు. స్వర్గం నుండి పుష్పక విమానం వచ్చింది ఆ మార్కండేయుడికి. ఆ పుష్పక విమానం ఎక్కడానికి యమధర్మరాజు వంగాడట. వంగితే ఆయన వీపు మీద ఎక్కి కాలు పెట్టి విమానం లేక అడుగు పెట్టాడు. అంటే మృత్యువును లొంగ తీసుకున్నాడు అని అర్థం. మృత్యువును లొంగ తీసుకునేటువంటి శక్తి ఆ మార్కండేయునికి వచ్చింది. ఎలా వచ్చిందంటే, వనితా ధనముల నొల్లక, వనితా
వనితాధనముల నొల్లక అనవరతంబు ఈశ్వరచనాసక్తి పొందిన మనుజుడు మార్కండేయుని వలె మృత్యువును జయించు ఓ జనులారా. వనితా ధనముల నొల్లక. వనితా ధనములంటే వనిత అంటే పరస్త్రీలను ఆశించకుండా, పరధనములను ఆశించకుండా, పరులకు అన్యాయం చేయకుండా, అందరినీ కూడా సమానత్వంతో చూసుకుంటూ ఎవరైతే భగవంతుని సేవ చేస్తూ ఉంటారో వనితా ధనముల నొల్లక అనవరతం. అనవరతం అంటే ఎల్లప్పుడూ ఈశ్వరార్చనాశక్తి, పరమేశ్వరుని గురించి ప్రార్థన చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాడు మార్కండేయుని వలె మృత్యువును జయిస్తాడగా ఓ జనులారా అని తెలియజేశాడు మహానుభావుడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అస్నామి ప్రియతాత్మనః. ఎవడు నాకు భక్తితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను చివరకు ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పిస్తాడో అటువంటి దానిని నేను ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు భగవంతుడు. ఒక పండు కానీ, ఒక ఆకు కానీ, ఒక నీరు కానీ, స్వచ్ఛమైన నీళ్లు పెట్టినా చాలట. భక్తి ఉండాలి ప్రధానం. భక్తి ప్రధానం అని అక్కడ తెలియజేశాను. భగవద్గీతలో సంసార బంధాల్లో మనం ఎన్ని రకాల చర్యలు ఉన్నాయో, సంసార కోపంలో ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో, ఆ కష్టాలన్నీ కూడా ఎలా అధిగమించాలో భగవద్గీతలో తెలియజేశారు స్వామి. భగవద్గీత పూర్తిగా చదువుకుంటే చాలు, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది భగవద్గీతలో. ఇక ఒక పాటతో